ఇంకా పెంచాలి. ఎందుకంటే మన బడ్జెట్ లో చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే చాలా ఎక్కువ డబ్బు పెన్షన్లకు పోతోంది. అవును. ఇప్పటికి కూడా ఎందుకంటే ఆర్మీలో 15 ఏళ్ల సర్వీసే 190 మందికి ఉంటుంది కాబట్టి రిటైర్మెంట్ వయసు ఎక్కువ మంది ఉంటారు. అవును. మనకు మామూలుగా సివిల్ సర్వీసెస్ లో వాటిలో 50 ఎందుకు 60 ఏళ్లకు రిటైర్మెంట్. అవును. అక్కడ అట్లా కాదు, 35కి 40 కల్లా రిటైర్ అయిపోతారు. అవును. 40 ఏళ్ల నుంచి మిగతా రిటైర్మెంట్ వాళ్ళ కోసం పెద్ద ఎత్తున 1 ర్యాంక్ 1 పెన్షన్ పేరుతో విపరీతమైన పెన్షన్లు ఇస్తున్నాం. అవును. దాన్ని ఉత్సాహంగా మనం ఒప్పేసుకున్నాం. ఇప్పుడు ఇవాళ ఏమవుతుంది, ఆ పెన్షన్ కోసం డబ్బులు ఎప్పుడైతే కేటాయించలేదో బడ్జెట్ లో రక్షణ కోసం పెట్టే ఖర్చులు అత్యధిక భాగం ఇవాళ పెన్షన్ల కోసం పోతుంది. Yeah. దీర్ఘకాలంలో దాన్ని పరిష్కారం చేయాలి. తర్వాత మన దేశ అవసరాలకు రీత్యా ఆయుధ సంపత్తి కానీ లేదా టెక్నాలజీ కానీ పెంపొందించుకోవాలి. ఆయుధ సంపత్తి కొనుగోలు కంటే పెన్షన్లకు జీతాలకు వాటికే ఎక్కువ ఖర్చు అవుతుంది. చాలా ఎక్కువ అవుతున్నది. చాలా మందికి ఆ విషయం తెలియదు. సేమ్ ఇక్కడ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డెవలప్మెంట్ కంటే ఎక్కువ ఈ పెన్షన్స్ జీతాలకే ఎక్కువ పోతున్న పరిస్థితి. చాలా చాలా అయిపోతున్నది. మీరు రాష్ట్రాలు చూసినట్టయితే జీతాలు, పెన్షన్లు, వడ్డీలు ఈ మూడు కలిస్తే చాలా రాష్ట్రాలకి సొంత ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఢిల్లీ నుంచి వచ్చే వనరుల కంటే కొన్ని సందర్భాల్లో ఖర్చు దాటుతున్నది. 85-90% అవుతుంది. ఢిల్లీ నుంచి వచ్చే వనరులతో సహా కలిపితే కూడా 85-90% అవుతున్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. కొన్ని 100% దాటిపోతున్నాయి. అంటే ఆర్థిక సంక్షోభానికి మర్చుతున్నట్లేదు. అంటే ఆర్థికంగా మనం మీరు అన్నారు ఇందాక ఎలాగ దీర్ఘకాలను అరికట్టుకోవాలని చెప్పంటే దానికి రెండు మార్గాలు. ఒకటి, ఆర్థికంగా మన దేశం శరవేగంగా పెరగటం. తేరిపారు ఎవరు చూసినా కూడా భారతదేశానికి కనుక మనం తేరిపారు చూస్తే నష్టపోతామని చెప్పిన భయాన్ని కలిగించడం. రెండు, ఈ దేశంలో సమాజం మన రాజకీయంగా ఎలక్షన్ టైంలో ఎవరికైనా ఓటేసుకుందాం, ఇష్టం వచ్చిన వాళ్ళకి మన స్వేచ్ఛను అనుభవిద్దాం. కానీ దేశ రక్షణ విషయంలో, దేశ భద్రత విషయంలో మనందరం ఒకటే ముక్త కంఠంతో ఉందాం. అంతేగాని ఒక సంఘటన జరగానే వీడు వాడిని తిట్టడము, ఒకరినొకరు వేలెత్తిచ్చుపెట్టడము ఇది విజ్ఞత కాదు. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అన్నా కూడా భారతదేశంలో మన దేశ సమగ్రత కోసం పోరాడుతున్నాయి. నాకు ఆ విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. సందర్భాల్లో రాజకీయంగా పొరపాట్లు చేసి ఉండొచ్చు, కానీ బుద్ధిపూర్వకంగా ఎవరు కూడా దేశ రక్షణ కానీ దేశ ఐక్యతను కానీ బాగా గడిపెట్టే ప్రయత్నం చేయట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా బీజేపీ ప్రభుత్వం అన్నా కూడా. కాబట్టి ఈ విషయంలో ఒక యుద్ధ సమయంలో ఎలాగైతే దేశం అంతా కలిసి ఉంటుందో ఈ ఉగ్రవాదం మీద యుద్ధం సమయంలో కూడా మన దేశం అంతా కలిసి ఉండాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు మానేసేసి ఏకోన్ముఖంగా మనం కదలాలి. సార్, పెన్షన్లకే మొత్తం ఖర్చు అంతా కూడా పోతుంది. అది సైన్యమైనా లేకపోతే రాష్ట్రం దీన్ని తీసేస్తేనేమో మళ్ళీ అదొక ప్రాబ్లం ప్రభుత్వ ఉద్యోగులతో లేకపోతే వాళ్ళతో. ఇప్పుడు ఆల్రెడీ సిపిఎస్ పెట్టాలనే డిమాండ్ జరుగుతున్నాయి అన్ని రాష్ట్రాలు. కొన్ని రాష్ట్రాలు ఇంట్రడ్యూస్ కూడా మళ్ళీ చేస్తున్నారు. సిపిఎస్ నుంచి మళ్ళీ యూనిఫైడ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లోకి రావాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో ఇవన్నీ తీసేసి ఇట్లా రాను ఇంకా ఖర్చు పెరుగుద్ది కదా పెన్షన్లకు సంబంధించి, జీతాలకు సంబంధించి. మంచి ప్రశ్నలు లేవనెత్తారు. వాజ్పేయి ప్రభుత్వం 2004లో కొత్త పెన్షన్ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఏమిటది? ప్రపంచమంతా ఉన్నట్లుగా ప్రభుత్వోద్యోగులు కొంత డబ్బు వాళ్ళు ప్రతి నెల, కొంత డబ్బు ప్రభుత్వము ముందుగానే పెట్టి, అంటే భవిష్యత్తు మీద వచ్చే తరాల మీద బడ్జెట్ మీద భారం లేకుండా పెన్షన్ కోసం ఒక ఫండ్ క్రియేట్ చేశారు. ఇది ప్రస్తుతం ఇంకా అమల్లోకి రాలా. అంటే 2004 నుంచి కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళకి మాత్రమే అమలు అవుతుంది. అంటే వాళ్ళు రిటైర్ అయ్యేటప్పుడు 2034, 2040 ఆ ప్రాంతాలు 30-35 ఏళ్ళు పనిచేశారు కదా. కాబట్టి అప్పటి నుంచి దీని ప్రభావం కనిపిస్తుంది. 2004 లోపల రిక్రూట్ అయిన వాళ్ళందరూ రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి పాత పెన్షన్ పద్ధతి వర్తిస్తుంది. కానీ ఒక పరిష్కారం అంటూ వచ్చింది. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు, కొన్ని పార్టీలు తొందరపాటుతో ఎన్నికల్లో ఓటే పరమావధిగా దేశం నాశనమైన పర్లేదనే ఉద్దేశంతో ఎన్నికలంటే భయపడిపోయేసి కొంతమంది ఉద్యోగ సంఘాల ఒత్తిళ్లకు లొంగేసి దేశ భవిష్యత్తుని పూర్తిగా తాకట్టు పెడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో, ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల్లో మళ్ళీ పాత పెన్షన్ పద్ధతి దానికి వెళ్దామని ప్రకటించారు. మళ్ళీ ఈ మధ్య ప్రభుత్వాలు మారినే వెనక్కి వెళ్తున్నారు. మనకి కర్ణాటకలో ప్రకటించారు పాత పెన్షన్ పద్ధతికి వెళతామని, చాలా మూర్ఖంగా, ముందు చూపు లేకుండా. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కానీ 2 చోట్ల కూడా ప్రజాభిప్రాయాన్ని కనుకొని ఆ రాజకీయ పార్టీలు కూడా కాస్త విజ్ఞతతో మనం పొరపాటును తొందరపడి మాట ఇచ్చాము, ఇది కనుక చేస్తే రాష్ట్రం భవిష్యత్తు నాశనం అవుతుందని గుర్తించి ఇప్పుడు మన విషయంలో మౌనంగా ఉన్నాయి. కాబట్టి మనమంతా కూడా గొంతునెత్తాలి. ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలి. వాళ్ళకి పెన్షన్ అందాలి. పెన్షన్ వద్దని ఎవరు అంటలా. కానీ పెన్షన్ ఈ దేశంలో సామాన్య ప్రజలు కట్టే పన్నుల డబ్బుల్లోంచి మేము ఇచ్చేస్తాము, భవిష్యత్తులో ఎంతైనా పెన్షన్ పెరిగిపోతుంది, డబ్బులన్నీ జీతాలకే పెన్షన్లకే పోతాయి, మన భవిష్యత్తు అధోగతి అంటే సమాజం ఒప్పుకోకూడదు.
పెన్షన్ కోసం డబ్బులు ప్రత్యేకంగా పక్కన పెట్టి ఏర్పాటు ఉన్నది, దాన్ని కొనసాగిద్దాము. ఈ మధ్య జాతీయ స్థాయిలో ఆ పెన్షన్ పద్ధతి కూడా కొంత మరింత ఉదారంగా చేశారు. ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఆందోళనను గమనించి ప్రభుత్వం ఒక కనీసం గ్యారంటీ వచ్చే ఏర్పాట్లు చేస్తుంది. అలాంటి ఏర్పాట్లు కొన్ని చేసుకోవచ్చు మనం. ఆంధ్రప్రదేశ్లో గ్యారంటీడ్ పెన్షన్ పద్ధతిని గత ప్రభుత్వం తీసుకొచ్చింది, మంచి సంప్రదాయం. నేను బహిరంగంగా ఆహ్వానించాను. ఆ రకంగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, కానీ భవిష్యత్తు మీద పెన్షన్ భారం పెట్టడం అనేది మన పిల్లల బతుకుల్ని మనం నాశనం చేయటమే. మన కోసం అని చెప్పని, మనం ఆడంబరాల కోసం అని చెప్పని మన పిల్లలకి ఆస్తుపాస్తులు లేకుండా చేసి వాళ్ళని అప్పులు పాలు చేసే అధికారం ఎవరికి లేదు. ఒక కుటుంబానికి ఎట్లాగైతే అది తప్పు, ఓ దేశానికి ఒక ప్రభుత్వానికి అంతే తప్పు. అంచేత సమాజం ఈ విషయాల్లో చాలా మేల్కోవాలి. మన ఆర్థిక నిర్వహణకి, మన రక్షణ కోసం పెట్టే ఖర్చుకి, బడ్జెట్లో ఉండేటువంటి మిగులు లేకపోతే లోటుకి, అప్పుల పాలు అవడానికి దేశ భద్రతకి అవినాభావ సంబంధం ఉంది. అంతేగాని అది వేరు ఇది వేరు అనుకున్నట్టయితే చివరికి అంతా పైసామే పరమాత్మ. డబ్బులు ఎంత బలంగా ఉంటే, ఆయుధ సంపత్తి ఎంత గట్టిగా ఉంటే, మనం ఎంత జాగ్రత్తగా భవిష్యత్తు పట్ల ఆలోచనతో మెలిగితే అంతగా దేశాన్ని కాపాడుకుంటాం. ఎంత ముందు చూపు లేకుండా ఇవాటి కోసం చూస్తే, ప్రతిరోజు పరగడగా భావించినట్టయితే అంతగా దేశం నష్టపోతుంది, దేశ భవిష్యత్తు నష్టపోతుంది. అగ్నివీర్